Hello friends, welcome to my channel. Today we'll discuss about the lex. Okay. సో లెగ్స్ అనే ఒక టాపిక్ చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతారు. జస్ట్ మీరు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో రాయండి. సో మరి లెక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ లెక్స్? ఇట్ ఈస్ ద లెక్సికల్ అనలైజర్ జనరేటర్. సో రిమెంబర్, లెక్స్ ఈజ్ ఏ లెక్సికల్ అనలైజర్ జనరేటర్. సో విల్ సీ ద డెఫినేషన్. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాము. లెక్స్ ఈజ్ ఎ టూల్. రిమెంబర్, ఇంపార్టెంట్ పాయింట్. సో యూ మస్ట్ రిమెంబర్, లెక్స్ ఈజ్ ఏ టూల్ used in the lexical analysis phase of the compiler to recognize tokens from the input source using regular expressions. Remember, so when you see lex, it is the లెక్సికల్ అనాలసిస్ ఫేజ్. ఓకే. సో మనకి కంపైలర్ డిజైన్లో 6 ఫేజెస్ ఉంటాయండి. ఆ ఫేజెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి లెక్సికల్ అనాలసిస్. ఆ లెక్సికల్ అనాలసిస్లోనే మనకి లెక్స్ అనే టూల్ వస్తుంది. సో వాట్ ఈస్ లెక్స్? ఇట్ ఈస్ ఏ టూల్ యూజ్డ్ ఇన్ లెక్సికల్ అనాలసిస్ ఫేజ్ కంపైలర్ టు రికగ్నైజ్ టోకెన్స్ ఫ్రమ్ ద ఇన్పుట్ సోర్స్. అంటే ఇన్పుట్ సోర్స్లో ఒక ప్రోగ్రామ్ మనం రాసినప్పుడు ఆ ప్రోగ్రాంలో ఇన్పుట్ సోర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఇన్పుట్ సోర్స్లో టోకెన్స్ని రికగ్నైజ్ చేయడానికి మనము లెక్స్ అనే కాన్సెప్ట్ని వాడుతున్నాము బై యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. సో మరి వాట్ ఈస్ మీన్ బై టోకెన్? టోకెన్ అంటే స్మాలెస్ట్ ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ టోకెన్. సో స్మాలెస్ట్ ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ టోకెన్. సో ఇక్కడ మనకి లెక్స్ ఈజ్ అ టూల్ which is used in the lexical analysis, and it is used to recognize tokens from the input source by using రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. సో ఇక్కడ మనం ఒక్కసారి అసలు లెక్స్ స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ మనం చూస్తే బేసికల్గా, సో ఫస్ట్ మనము విల్ రైట్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనము లెక్స్ అనే ప్రోగ్రామ్ రాస్తాము. సో లెట్ అస్ సే దట్ ప్రోగ్రామ్ నేమ్ ఈస్ లెక్స్ డాట్ ఎల్. సో ప్రోగ్రామ్ నేమ్ ఏమిటండి? లెక్స్ డాట్ ఎల్. నేను ఏం చేశానంటే లెక్స్ డాట్ ఎల్ అనే ప్రోగ్రామ్ రాశాను. ఆ ప్రోగ్రామ్ని లెక్స్ కంపైలర్ ఏం చేస్తుందంటే, ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఆ ప్రోగ్రామ్ని లెక్స్ కంపైలర్ ఆ ప్రోగ్రామ్ని తీసుకొని, సో ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫామ్. ఇక్కడ చూడొచ్చు లెక్స్ కంపైలర్. సో ఫస్ట్ విల్ రైట్ లెక్స్ డాట్ ఎల్ ప్రోగ్రామ్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసి లెక్స్ డాట్ ఎల్ తోటి సేవ్ చేసాం. సో లెక్స్ కంపైలర్ విల్ కన్వర్ట్ లెక్స్ డాట్ ఎల్ లెక్స్ ఫైల్ ఇంటూ లెక్స్ డాట్ వైవై డాట్ సి. ఓకే. సో మనం రాసిన లెక్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ని లెక్స్ కంపైలర్ తీసుకొని లెక్స్ డాట్ వైవై డాట్ సి లెక్క జనరేట్ చేస్తుంది. సో దీనిలో ఫస్ట్ ఫేజ్ ఇది. సో లెక్స్లో లెక్స్ కంపైలర్ విల్ టేక్ లెక్స్ డాట్ ఎల్ ఫైల్ అండ్ కన్వర్ట్ ఇంటూ లెక్స్ డాట్ వైవై డాట్ సి. తర్వాత సి కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ లెక్స్ డాట్ వైవై డాట్ సి ప్రోగ్రామ్ని తీసుకొని ఏ డాట్ అవుట్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏ డాట్ అవుట్లో ఏం జరుగుతుందంటే ఇన్పుట్ స్ట్రీమ్. సో వీల్ ఎంటర్ హియర్ ఇన్పుట్, ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. సో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది లెక్స్లో బేసికల్గా 2 కంపైలర్స్ ఉంటాయి. ఒకటి లెక్స్ కంపైలర్, ఒకటి సి కంపైలర్. దాంతోపాటు ఏ డాట్ అవుట్. అవుట్ అంటే ఇక్కడ అవుట్పుట్ అని మీనింగ్. సో లెక్స్ కంపైలర్ విల్ టేక్ లెక్స్ డాట్ ఎల్ ఫైల్ అండ్ కన్వర్ట్ ఇంటూ లెక్స్ డాట్ వైవై డాట్ సి. తర్వాత సి కంపైలర్ విల్ టేక్ దిస్ లెక్స్ డాట్ వైవై డాట్ సి అండ్ కన్వర్ట్ ఇంటూ ఏ డాట్ అవుట్. సో ఏ డాట్ అవుట్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ ఇన్పుట్ అండ్ ఇట్ విల్ కన్వర్ట్ ద ప్రోగ్రామ్ ఇంటూ సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్. సో దీన్ని మనము లెక్స్ స్ట్రక్చర్ అని అంటాం. సో బేసికల్గా మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు దీనిలో 3 సెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి డిక్లరేషన్ సెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్లేషన్ రూల్స్, థర్డ్ వన్ వచ్చేసి యాక్సిలరీ ఫంక్షన్స్. సో డిక్లరేషన్ సెక్షన్స్ని మనం ఎప్పుడు కూడా పర్సంటైల్ ఓపెన్ బ్రాకెట్, పర్సంటైల్ క్లోజ్ బ్రాకెట్లో మాత్రమే రాస్తాము. ట్రాన్స్లేషన్ రూల్స్ని పర్సంటైల్ 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 పర్సంటైల్లో రాస్తాము. సో గుర్తుపెట్టుకోవాలి, డిక్లరేషన్ సెక్షన్లో పర్సంటైల్ ఓపెన్ బ్రాకెట్ దిస్ ఈజ్ అ బిగినింగ్ స్టేట్మెంట్, పర్సంటైల్ క్లోజ్
ఇట్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో మరి డిక్లరేషన్ సెక్షన్లో మనం ఏమేమి డిక్లేర్ చేస్తాము? ఇట్ ఇంక్లూడ్స్ మ్యాక్రోస్ అండ్ గ్లోబల్ డిక్లరేషన్స్. సో ఇంక్లూడ్స్ వస్తుంది, మ్యాక్రోస్ వస్తుంది, గ్లోబల్ డిక్లరేషన్స్ కూడా వస్తుంది. ట్రాన్స్లేషన్ రూల్స్లో పర్సంటైల్ ఇది స్టార్టింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఇది ఎండింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఈ డిఫైన్స్ ద ప్యాటర్న్స్. ఓకే. సో ట్రాన్స్లేషన్ రూల్స్ని మనం మేజర్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని రాయడానికి వాడుతున్నాము. థర్డ్ వన్ వచ్చేసి యాక్సిలరీ ఫంక్షన్స్. సో పర్సంటైల్ ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. మేజర్గా దీంట్లో మెయిన్ ఫంక్షన్ని రాయడానికి వాడుతున్నాము. సో ఈ పేజీలో బేసికల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే లెక్స్ అనేది ఒక టూల్, లెక్సికల్ అనాలిసిస్ ఫేజ్లో వాడతాము టు రికగ్నైజ్ ద టోకెన్స్. సో నెక్స్ట్ బేసికల్గా మనకి ఈ స్ట్రక్చర్లో త్రీ పార్ట్స్ ఉన్నాయి: లెక్స్ కంపైలర్, సి కంపైలర్, ఏ డాట్ అవుట్. సో లెక్స్ కంపైలర్ లెక్స్ డాట్ ఎల్ని తీసుకొని లెక్స్ డాట్ వైవై డాట్ సి లెక్క కన్వర్ట్ ఇస్తుంది. సి కంపైలర్ లెక్స్ డాట్ వైవై డాట్ సి తీసుకొని ఏ డాట్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏ డాట్ అవుట్ అనేది ఇన్పుట్ స్ట్రీమ్ తీసుకొని సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్ లెక్క జనరేట్ చేస్తుంది. దీంతో పాటు బేసికల్గా మనకు త్రీ సెక్షన్స్ ఉంటాయి: డిక్లరేషన్ సెక్షన్, ట్రాన్స్లేషన్ సెక్షన్, అదేవిధంగా యాక్సిలరీ ఫంక్షన్ సెక్షన్. సో ఈ విధంగా మనకి త్రీ సెక్షన్స్ ఉన్నాయండి. మనము ఇప్పుడు ఒక బేసిక్ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనిలో బేసిక్ ప్రోగ్రామ్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ లెక్స్ ప్రోగ్రామ్ని ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఓకే. సో ఇది వచ్చేసి మనకి లెక్స్ ప్రోగ్రామ్ అండి. సో ఈ ప్రోగ్రాంలో మనకి బేసికల్గా మనం చూస్తే దీనిలో సో బేసికల్గా మనం ఇక్కడ చూసినప్పుడు సో మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూడొచ్చు అండి. ఒక లెక్స్ ప్రోగ్రామ్ ఇచ్చాను మీకు. దీనిలో చూస్తే మనము బేసికల్గా సో ప్రోగ్రామ్ ఏంటండి? క్లాసిఫై ద నెంబర్, వర్డ్ ఆర్ అనదర్. ఓకే. సో ఇక్కడ ఇది వచ్చేసి లెక్స్ ప్రోగ్రామ్ ఫార్మాట్. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను త్రీ సెక్షన్స్ ఉంటాయని. ఒకవేళ కనుక ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఈ పర్సంటైల్ ఓపెన్, పర్సంటైల్ క్లోజ్ ఉందనుకోండి, దీన్ని మనం ఏమనాలంటే డిక్లరేషన్ సెక్షన్ అనాలండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది వచ్చేసి డిక్లరేషన్ సెక్షన్. ఓకే. సో సెకండ్ వన్ వచ్చేసి పర్సంటైల్. సో ఇది దీన్ని మనం ఏమంటున్నామంటే ట్రాన్స్లేషన్ సెక్షన్. సో దీన్ని వచ్చేసి మనము యాక్సిలరీ సెక్షన్ అంటున్నాం. సో ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి లెక్స్ ప్రోగ్రాంలో కూడా త్రీ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిక్లరేషన్ సెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి సో ఇది వచ్చేసి డిక్లరేషన్, సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్లేషన్, థర్డ్ వన్ వచ్చేసి యాక్సిలరీ సెక్షన్. సో ఎప్పుడు కూడా డిక్లరేషన్ సెక్షన్లో మనము డిక్లేర్ చేసుకుంటాము. ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ హెడర్ ఫైల్ని డిక్లేర్ చేసుకోమండి ఎప్పుడు డిక్లేర్ చేసినా కూడా. సో ఇక ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్, ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్, ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్. సో ఇక్కడ నేను డిక్లేర్ చేసింది హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. సో ట్రాన్స్లేషన్ రూల్స్లో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ ఏమంటామంటే మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని అంటున్నాం. సో 0 to 9 ప్లస్, దీని మీనింగ్ ఏంటంటే 0 to 9 మధ్యలో నేను ఏది ఎంటర్ చేసినా కూడా నెంబర్ అని రావాలి. సో మనము ఈ లెక్స్లో ఒక మెథడ్, ఒక ఫంక్షన్ రాస్తాము, అది వచ్చేసి వైవై టెక్స్ట్. సో వైవై టెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇది టెక్స్ట్ని ప్రింట్ చేస్తుంది మనకు. సో ఏ టు జెడ్. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ లెటర్ ఎంటర్ చేసినా కూడా నాకు A to Z దాని మధ్యలో వర్డ్ అని రావాలి. ఓకే. సో డాట్ అంటే ఇక్కడ ఎనీ అదర్, దాని మీనింగ్ ఏంటంటే నెంబర్ కాకుండా, వర్డ్ కాకుండా, డాట్ మీన్స్ సింగిల్. సపోజ్ ఇఫ్ యూ ఎంటర్ @ సింబల్, సో ఇట్ ఇస్ గోయింగ్ టు సే అనదర్. ఓకే. సో యాక్సిలరీ, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంట్ మెయిన్ వైవై లెక్స్ రిటర్న్. సో ప్రతి ప్రోగ్రామ్ లెక్స్ ప్రోగ్రామ్ లో విల్ రైట్ సంథింగ్ కాల్డ్ యాజ్ వైవై లెక్స్. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ వైవై లెక్స్? వైవై లెక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సిమిలర్ టు స్కాన్ఎఫ్. ఓకే. సపోజ్ ఇక్కడ ఎంటర్ సమ్ టెక్స్ట్ అన్నప్పుడు ఇఫ్ ఐ ఎంటర్ హలో 1 2 3,
అనగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వైవైలెక్స్ అనేది ఈ డేటాని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత దీంట్లో ఇక్కడ చూస్తే మనకు హలో హలో అనేది ఇక్కడ ఏ టు జెడ్ దీని మధ్యలో ఉంది. సో అందుకనే ఇది వచ్చేసి వర్డ్గా ప్రింట్ అవుతుంది. సో 123 123 అంటే ఇక్కడ దీని మధ్యలో నెంబర్ ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనము లెక్స్ ప్రోగ్రామ్ రాయవచ్చు అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లెక్స్ ఇన్ కంపైలర్ డిజైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.